షుగరు కంట్రోల్‌లో ఉంటే ఏమి కాదు. ఎందుకంటే షుగరు పర్సెంటేజ్ ఉండాల. షుగర్ ఉంటేనే జీర్ణశక్తి అవుతుంది. లేకుంటే జీర్ణశక్తి కాదు. మనిషి డబాల్న కింద పడిపోతాడు. కాబట్టి షుగర్ కూడా కొంత ఉండాలి. అది లిమిట్‌లో ఉండాలి. ఆ లిమిట్‌లో ఉన్నంతసేపు ఆ మనిషికి ఏమీ కాదు. అది లిమిట్ పెరిగిపోయినప్పుడు మాత్రం అనేకమైన ఇబ్బందులు, కాళ్ళు తిమ్మిర్లు, కాళ్ళు మంటలు, మోకాలు నొప్పులు ఇవన్నీ వస్తాయి. ఒకదానంటే ఒకటి, ఒకదానంటే షుగర్ వల్ల. కాబట్టి ముందు షుగర్‌ని కంట్రోల్ చేసుకోవాలి. షుగర్‌ని కంట్రోల్ చేయాలంటే అనేక మూలికలు ఉన్నాయి. ఇప్పుడు అతిబల ఆకు చెప్పాను, చెట్టు. అతిబల ఆకు రోజు 2 ఆకులు పొద్దున ఉదయం పూట పోయి తినాలి, పచ్చివే. పొద్దున పరగడుపున తినాలి. ఆ రకంగా నెల, 2 నెలలు, 3 నెలలు అట్లా తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది, ఎప్పటికీ పెరగదు. తర్వాత బీపీ కంట్రోల్లో ఉంటుంది ఆకు తినడం వల్ల. మరి దానివల్ల బలము కూడా వస్తుంది, మనిషికి బలం పెరుగుతుంది. కాబట్టి అట్లా ఆకుని వాడచ్చు. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. మీ ఇప్పుడు మన చుట్టూ దొరికే చెట్టు అతిబల ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఆ రకంగా షుగర్ని కంట్రోల్ చేయొచ్చు. లేదంటే మేము 30 రకాల మూలికలతోటి క్యాప్సూల్లో పెట్టాం. అది పొడి చేసి అంతా ఈ మూలికలన్నీ కలిపి పొడి చేసి క్యాప్సూల్లో పెట్టాం. ఆ క్యాప్సూల్ ఇస్తాం మేము. తర్వాత దాని వెంబడి ఇంగిలికి రసాయనం అని ఇస్తాం. ఆ 2 రకాలు ఒక 2 నెలలు వాడితే షుగర్ కంట్రోల్ అయిపోతుంది. మళ్ళీ జీవితంలో మళ్ళీ పెరగదు, అంతలో కంట్రోల్లోనే ఉంటుంది. తర్వాత మందులు వాడే అవసరం ఉండదు. కాబట్టి మీరు మా దగ్గరికి వస్తే ఆ మందులు మేము అవి ఇస్తాం మేము. లేదా మీరు వాడుకోవాలంటే అది ఇతర మూలికలు ఈ రకంగా వాడుకోవచ్చు. అదే అదే రకంగా ఇది దూసర తీగ. ఆ దూసర తీగ ఆకు కషాయం కానీ అది కూడా వాడుకోవచ్చు ఈ షుగర్ కంట్రోల్కు. కాబట్టి ఇంకా ఎన్నో ఇటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ అతిబల ఆకు తినచ్చు. లేదంటే మా దగ్గరికి వస్తే మేము మందిస్తాం. 2 నెలల్లో మీకు కంట్రోల్ అయిపోతుంది. తర్వాత ఏ మందులు వాడే అవసరం ఉండదు. కాబట్టి మీరు ఆయుర్వేదాన్ని తెలుసుకోవాలి. ఆయుర్వేదాన్ని గురించి మీరు ఆయుర్వేదం వాడుకోవడం ఆరోగ్యానికి మంచిదని కోరుతున్నాను.